అంటే ఆర్ద్రత, మనసు మెత్తబడి ఉండడం. భక్తి అంటే పక్కవారికి ఉపకారం చేయడం. భక్తి అంటే అందరి ఎడలా ప్రేమతో ప్రవర్తించడం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ ముక్కోటి ఏకాదశి, ద్వాదశి సందర్భాల్ని పురస్కరించుకుని భక్తితో వచ్చేటటువంటి అసంఖ్యాకమైన భక్తజనం ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లడం కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకొచ్చిన తరువాత మనం పక్కన ఉన్నటువంటి భక్తుల యొక్క సౌకర్యం గురించి కూడా ఆలోచించాలి. ఆవేశపడడం, ఆందోళన పడడం ఇటువంటి వాటికి దూరంగా ఉండడానికి వీలుగా దేవస్థానం యొక్క అధికారులు ఎప్పటికప్పుడు చేసేటటువంటి సూచనలు మనం క్రమశిక్షణతో పాటించినట్లయితే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి 10 రోజుల పాటు జరిగే దర్శనాలు ఎట్లా చేసుకోవాలి అన్న విషయంలో అవగాహన కల్పించడం కోసం ఎప్పటికప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానములకే చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. అట్లాగే దర్శనానికి వెళ్లేటప్పుడు ఆ ఖాళీ సమయం ఏదుంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుని అన్యప్రసంగాలు చెయ్యకుండా భగవన్నామ స్మరణ చేసుకుంటూ విడితే బాగుంటుంది. ప్రేమతో, సహనంతో, పక్కవారి పట్ల అవగాహనతో, సంయమనంతో ప్రవర్తించండి. భగవన్నా